మీరు నాకు ఏంటి సంబంధం, నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను అలా సైబర్ టవర్స్ లో ఎదిగి ఈ రోజు మీ ముందు నేను ఇలా అయ్యానని చెప్పుకుందామని వచ్చాను. అంతేకాదు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు. నన్ను కన్న నా దేశం నమాం నమామి అంటూ జై తెలుగుదేశం. ఓకే అమ్మా, గుడ్, చాలా బాగా మాట్లాడమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించాలి. ఇప్పుడు రజనీని చూశారు. ఆ అమ్మాయి ఈస్ట్ గోదావరి జిల్లా, గుంటూరు జిల్లా, చిలకలూరుపేట. ఆ రోజు మనం హైటెక్ సిటీ పెట్టాం, సైబరాబాద్ నిర్మాణం చేశాం, మన పిల్లల్లో ఒక ఆశ కల్పించాం. వీళ్ళంతా హైదరాబాద్కు వచ్చి ఆ రోజు సైబరాబాద్లో లేకుంటే హైదరాబాద్ చదువుకొని సైబరాబాద్లో ఉద్యోగాలు సంపాదించి అక్కడి నుంచి ఒక ఆలోచన, సొంత కంపెనీలు పెట్టాలని ఈరోజు ఆ అమ్మాయి ఒక సొంత కంపెనీ పెట్టి 1000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే పరిస్థితికి వచ్చింది. నేను ఆ రోజు ఇంత మునుపు కూడా చెప్పాను, ఒక మహిళ ఒక ఆంటర్‌ప్రెన్యూర్గా తయారైంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది మన రాష్ట్రం నుంచి అమెరికాకి వెళితే, నేను అమెరికాలో చాలాసార్లు చెప్పాను, ప్రపంచంలోనే ధనిక వర్గాలలో మనం ఉండాలి, మీరు కూడా ఉద్యోగంలోనే సాటిస్ఫై కావద్దండి. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మన వాళ్ళు దేశం నుంచి చాలా మంది అమెరికాకి వెళ్ళారు. గుజరాత్ నుంచి పోయిన వాళ్ళు వ్యాపారాలు చేశారు, పంజాబ్ నుంచి పోయిన వాళ్ళు వ్యవసాయాలు చేశారు, ఆంధ్రప్రదేశ్ నుంచి పోయిన వాళ్ళు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా వెళ్ళారు. నేను అప్పుడు చెప్పింది, మీరు ప్రొఫెషనల్స్గా ఉన్నారు, ఆంటర్‌ప్రెన్యూర్స్గా తయారు కండి. కొన్ని రోజుల తర్వాత ఏదైతే ఉద్యోగాలు మీరు చేస్తున్నారో మీరే కంపెనీలు పెట్టి మీరు ఉద్యోగాలు ఇమ్మంటే, ఆ అమ్మాయి ఇప్పుడు చెప్పినట్టు 1000 కోట్ల రూపాయలు దగ్గర 250 మందికి ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితికి వచ్చింది. ఇది స్ఫూర్తి. దీనికి కారణం నాలెడ్జ్. ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతా ఉంది. నాలెడ్జ్ ఉంటే ఎంతైనా సంపాదించే అవకాశాలు ఉన్నాయి.